గుంటూరు జిల్లాలో భర్త హత్య కేసు రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతోంది. భర్తను చంపిన తర్వాత ఏడుస్తూ కూర్చోవలసినటువంటి ఆ భార్య ఏకంగా ఏం చేసిందో తెలుసా? పోర్ను వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసిందన్న వార్త విని రాష్ట్రం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఇప్పుడు అంతకంటే పెద్ద ట్విస్ట్ బయటపడింది. అసలు ఆ హత్యకు వాడిన ఆయుధం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అప్పడాల కర్రతో ప్రాణం తీశారని పోలీసులు వెల్లడించడం ఇప్పుడు షాక్కి గురి చేసింది. బయటకు గాయాలు కనిపించకుండా ఒంటిపై రక్తం చుక్క లేకుండా చంపేశారు. పోస్ట్ మార్టంలో ఛాతీ ఎముకలు విరిగిపోయాయని తేలింది. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించడండి. అప్పడాల కర్ర తీసుకుని ఛాతీ మీద పైకి గాయాలు కనిపించకుండా ఎముకలు విరిగేలా కుట్టారు. ఈ హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడితో పాటు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నాడని తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. భార్య ప్లాన్, ప్రియుడి సహకారం, ఆర్ఎంపీ డాక్టర్ అందించినటువంటి మందులు ఈ హత్యకు కారణమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి స్టోరీ? ఇంత దారుణంగా భర్తను చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. భార్య పేరు లక్ష్మీ మాధురి, భర్త లోకం శివనాగరాజు. ఈమె లక్ష్మీమాధురి విజయవాడలో ఒక థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తోంది. భర్త నాగరాజు ఏం చేసేవాడు? ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. ముందు నుంచి వీళ్ళకి గొడవలు ఉన్నాయి. నువ్వు ఉల్లిపాయల వ్యాపారం చేయొద్దు, నువ్వు తోపుడు బండి పట్టుకుని నువ్వు గల్లీలో తిరుగుతూ ఉల్లిపాయలను అమ్ముతున్నావు, నాకు నచ్చలేదు. నువ్వు అలాంటి వ్యాపారం చేయడం నాకు నచ్చలేదు, నువ్వు అసలు ఆ పని మానేసి, నాకు నామోషిగా ఉందని చెప్పి మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఇవన్నీ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈమె విజయవాడలో ఒక థియేటర్లో టికెట్ కౌంటర్గా పనిచేస్తున్న క్రమంలో సత్తెనపల్లికి చెందినటువంటి గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ గోపితో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ లక్ష్మీ మాధురి ఒక ప్లాన్ చేసింది. అంటే రోజు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, ఆయన చేస్తున్నటువంటి వ్యాపారం కూడా నచ్చలేదు కాబట్టి, ఇతనితో సంబంధం ఉంది కాబట్టి గోపి హైదరాబాదులో అతను కార్ ట్రావెల్స్ బిజినెస్ ఉంది. సరే, నువ్వు ఈ ఉల్లిపాయల వ్యాపారం బంద్ చేసేయి, మన మధ్య గొడవలొద్దు, నువ్వు ఉల్లిపాయల వ్యాపారం బంద్ చేసి నువ్వు హైదరాబాద్ వెళ్ళు, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు గోపి అని, అతను కార్ ట్రావెల్స్లో ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి పని చేయి, అక్కడ పని నేర్చుకో, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కూడా సేమ్ ఇదే పెడుదుగా అని చెప్పి నమ్మించి హైదరాబాద్ పంపించేసింది. ఇతను హైదరాబాద్లో గోపిని కలవటం, గోపి అక్కడ అతనికి పనిలో పెట్టడం, ఇతను ఇక్కడికి వచ్చేయటం. గోపి అనే వ్యక్తి, ప్రియుడు ఎవరైతే ఉన్నాడో, వివాహేతర సంబంధం ఎవరితో అయితే పెట్టుకుందో అతన్ని ఇంట్లో అడ్డు అదుపు ఏం లేదు కదా, భర్తని హైదరాబాద్ పంపించేసింది కదా, చాటు మాటగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తూ కలుస్తూ ఉండేవాడు. వీళ్ళ అక్రమ సంబంధం ఈ విధంగా కొనసాగుతోంది. ఇక్కడ భర్త నాగరాజుకి హైదరాబాద్లో ఉన్నాడు కదా, కొన్ని రోజులు నచ్చల, నేను అక్కడ ఉండను, నేను అక్కడ చేయను, ఎందుకో అతనికి అనుమానం కలిగిందో మరి ఏమో తెలియదు కానీ వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఆ ఉల్లిపాయల బిజినెస్ అనేది ఇంటి దగ్గర స్టార్ట్ చేశాడు. అతను ఇంటి దగ్గర ఉండిపోయి బిజినెస్ స్టార్ట్ చేయడంతో మళ్ళీ వీళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసినాయి. నువ్వెందుకు చెప్పిన మాట వినమని చెప్పి రోజు గొడవ పెట్టుకోవడం. భర్త ఇక్కడే ఉండి బిజినెస్ చేస్తుండడంతో, ఉల్లిపాయలు అమ్ముతుండడంతో ప్రియుడిని కలవటానికి స్కోప్ లేకపోయిందా పోయింది. భర్త లేనప్పుడు చాటుమాటుగా రాత్రి 10 తర్వాత గోపి వచ్చేవాడు, వీళ్ళు హ్యాపీగా సరస సల్లాపాల్లో తేలిపోయేవాళ్ళు. ఇప్పుడు అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని చంపాలని చెప్పి నిర్ణయించుకుని ఏం చేశారో తెలుసా? అతను తినేటువంటి ఫుడ్లో నిద్ర మాత్రలు కలిపినటువంటి ఫుడ్ తినేస్తే అతను 10 తర్వాత పడుకుంటాడు, నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత గోపీనూరా మనం చంపేద్దాం, ఇది అనుకున్నటువంటి ప్లాన్. నిద్ర మాత్రలు ఎక్కడ అంటే తెలిసిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నిద్ర మాత్రలు తీసుకున్నాడు. ప్రియుడు గోపి తీసుకుని 20 నిద్ర మాత్రలు, 1 కాదు 2 కాదు 20 నిద్ర మాత్రలు బిర్యానీ వండి, ప్రేమగా నీ కోసం బిర్యానీ వండానని చెప్పి భర్తకు నమ్మించి, ఆ బిర్యానీ వండేటప్పుడే ఆ నిద్ర మాత్రల్లో పొడి మొత్తం చేసి బిర్యానీలో వేసి పెట్టింది. సరే, బిర్యానీ ప్రేమగా పెడుతుంది కదా, ఎప్పుడు లేని ప్రేమ గురిపించింది ఏంటని చెప్పి ఆమె అనుమానం పడలా. భార్య కదా అని చెప్పి బిర్యానీ కడుపు నిండా తిన్నాడు, నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు గోపికి ఫోన్ చేసింది, నువ్వు ఇచ్చినటువంటి నిద్ర మాత్రలతో ఫుడ్ పెట్టేశాను, నువ్వు వెంటనే వస్తే మనం ఈ రాత్రికి లేపేద్దాం అని ఒక ప్లాన్ గీసేసింది. అన్నట్టుగానే గోపి వచ్చాడు 10 తర్వాత. వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే, అప్పడాల కర్ర తీసుకుని ఇతనేమో ఛాతి మీద కూర్చున్నాడు ప్రియుడు గోపి. ఆ భార్య లక్ష్మీ మాధురి ఒక దిండు తీసుకొని ముక్కు మీద పెట్టి గాలి ఆడకుండా, ఊపిరాడకుండా చేసి బలంగా నొక్కుతోంది. ఇతను ఈ అప్పడాల కర్రతో, బలమైనటువంటి కర్రతో ఛాతి మీద బలంగా కొట్టి ఆ ఎముకలు విరిగేలా కుట్టారండి. పైకి మాత్రం ఎక్కడ ఒకడ దెబ్బలు తగిలిన ఆనవాళ్ళు లేవు, కానీ లోపల ఎముకలు విరిగిపోయినాయి. అంత దుర్మార్గంగా కట్టుకున్న భర్తను ఇంత దారుణంగా
చంపింది లక్ష్మీ మాధురి అనే మహిళ తన భర్తని అంత దారుణంగా చంపేసింది. తర్వాత ఏం చేసింది తెలుసా? గోపిని పంపించేసి తల దగ్గర కూర్చుని, ఇంట్లోనే ఒక పక్కన కూర్చుని, భర్త శవం అక్కడే ఉంది, మొబైల్లో పోర్న్ వీడియోలు చూడటం స్టార్ట్ చేసింది. రాత్రంతా ఏ విధంగా టైంపాస్ చేయాలి మహాతల్లికి, ఇవన్నీ కూడా పోలీసులు, మేం చెప్పేది కాదండి, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. పోలీసులు చెప్పిన సమాచారం మీ ముందు పెడతా ఉన్నాను. పొద్దుపోయే వరకు ఏం చేయాలి, తెల్లవారు అయ్యే వరకు ఏం చేయాలని తన ఫోన్లో పోర్న్ వీడియోలు చూసింది. పోలీసులు ఆ హిస్టరీ ఓపెన్ చేస్తే ఏమేం చేసిందని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఉదయాన్నే 4 గంటల వరకు ఆ పోర్న్ వీడియోలు, అశ్లీల వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు చూసి 4 గంటలకి డ్రామా స్టార్ట్ చేసేసింది. ఇరుగు పొరుగు వాళ్ళందరినీ లేపుతుంది. మా ఆయన గుండె పట్టుకుని ఒక్కసారిగా కింద కూలబడిపోయాడు, తనకు గుండెపోటు వచ్చింది, ఇప్పుడు మాట్లాడట్లేదు, కదలట్లేదు అని చెప్పి బోరున ఏడుస్తూ అక్కడ పెద్ద డ్రామా ప్లే చేసేసింది మహానటిలాగా. వాళ్ళందరూ కూడా అదే నిజం అనుకుని నమ్మినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నాగరాజు ఫ్రెండ్స్కి అనుమానం ఉంది. ఎందుకంటే ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఇంటి చుట్టుపక్కల కొంతమంది కూడా అనుమానం ఉంది, ఎప్పుడు గొడవలు ఉన్నాయి, ఎవడో రాత్రి 10 తర్వాత వస్తూ ఉంటాడు, ఈమె ఏదో చేస్తుంటుందని చెప్పి అనుమానం ఉంది. కాబట్టి ఈ చనిపోయినటువంటి భర్త తండ్రితో బలవంతంగా పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి కేసు పెట్టించారు. పాపం ఈ చనిపోయిన తన తండ్రికి కూడా ఏం తెలియదు, ఇదే నిజమని నమ్మాడు. కానీ ఫ్రెండ్స్, అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది బలవంతంగా నువ్వు కేసు పెట్టాల్సిందే, నువ్వు కేసు పెడితే మాకు అనుమానం ఉంది, ఇదే చంపేసి ఉంటుందని చెప్పి వాళ్ళందరూ బలవంత పెడితే అతను కేసు పెడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే పోస్ట్ మార్టంలో బయటపడింది. ఈ నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో జారుకున్నాక ఈ మొత్తం ఛాతీ కింద ఉన్నటువంటి ఆ పక్కటెముకలు, లోపల ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసుల విచారణలో ఇవంతా బయటకు వచ్చింది. ఈ నిద్ర మాత్రలు ఎక్కడ తీసుకొచ్చారో అని చెప్పి ఆ గోపిని అడిగితే 4 తగిలిస్తే నేను పలానా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర, అంటే వాడికి కూడా తెలుసు, ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇన్ని నిద్ర మాత్రలు ఇస్తున్నాడంటే ఏదో చేస్తున్నారనే విషయం అతనికి కూడా తెలిసి కూడా ఒక వ్యక్తి హత్యకు కారణమయ్యాడు కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అంటే కొంతమంది మహిళలు ఎంత దుర్మార్గంగా తయారయ్యారో చూడండి. తమ పడక సుఖాల కోసం, తమ సరస సల్లాపాల కోసం భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి. మళ్ళీ ఏమీ తెలియనట్టు నంగనాచిలాగా ఉదయం ఆ 4 గంటల వరకు పోర్న్ వీడియోలు చూసుకుంటూ ఉదయాన్నే మహానటిలాగా డ్రామాలు ప్లే చేయటం. నా భర్త చచ్చిపోయాడు, గుండెపోటుతో చచ్చిపోయాడు, ఇక నాకు దిక్కేంటి, నా పిల్లలకి 2 మగపిల్లలు ఉన్నారండి. పాపం చూడండి, 2 మగపిల్లలు, చిన్న పిల్లలు. ఇంత డ్రామాలు ప్లే చేసి భర్తనేమో చంపేసింది. ఇప్పుడు పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. మరి ఆ 2 పిల్లల పరిస్థితి ఏంటండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటండి, అది కూడా ఆలోచించాల. కేవలం భర్త లేకపోతే నేను ఎంజాయ్ చేయొచ్చు, నా లైఫ్ ఇంకా నాకు అడ్డు లేదు, నా సుఖానికి అడ్డు లేదు అని భావిస్తున్నటువంటి కొంతమంది మహిళలు ఈ విధంగా బరి తెగిస్తున్నారండి. భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. కనీసం నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పి విడాకులు కూడా తీసుకోవట్లా, వేసేయండి, చంపేసేయండి. ఇది జరుగుతున్నటువంటి తతంగం. నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మహిళల్ని ఏం చేస్తే కరెక్టు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు, మళ్ళీ భర్తల జోలికి రాకుండా ఉండాలంటే ఎంత కఠినంగా శిక్షించాలి? ప్లీజ్ కామెంట్. నా కొడుకు లేకుండా చేసింది, ఇంకా ఏం చూసుకోవాలి, నేను ఈ ఇల్లు ఏం చేసుకోవాలండి?